శైలజ. ప్రస్తుతం ఆర్పీల ధర్నా అయితే కొనసాగుతుంది. మరి ఆర్పీల ధర్నాలో వాళ్ళ డిమాండ్లు నెరవేర్చాలని చెప్పేసి కూడా వాళ్ళు ధర్నా నిర్వహిస్తున్నారు. మరి వాళ్ళ డిమాండ్లు ఏంటనేది కూడా వారి మాటలోనే తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. మీ పేరు? విజయలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్ డిస్ట్రిక్ట్ నుండి వర్ధరపేట మండలం నుంచి వచ్చాం. ఏంటి ఎందుకు ధర్నా చేస్తున్నారు? మాకు కనీస వేతనాలు సరిపోతలేవని ధర్నా చేస్తాను. మాకు మున్సిపాలిటీ ఆఫీసు వర్క్ బాగా అవుతుంది. వాళ్ళు ఏ సర్వే చెప్పినా మేము చేస్తాము, కానీ మాకు కనీస గుర్తింపు లేదు. ఎక్కడ మమ్మల్ని గుర్తిస్తలేరు. ఏ మీటింగులలో కూడా ఆర్పీ అని కూడా మాకు గుర్తింపు లేదు. ఏదైనా ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లనే గుర్తింపు చేస్తారు. మాకు ఆర్పీ అని ఏ ఛానల్, ఏ మీటింగ్లైనా మాకు గుర్తింపు చేయాలి. మాకు కనీసం వేతనాలు ఒక 20,000 వరకన్నా ఇవ్వాలి. మేము చేసేదే పొట్టకొడుకు. మాకు ఒక 6,000 ఇస్తే మా పిల్లలు మేము ఎలా పోషించుకుంటాం, ఎలా బతుకుతాం? మళ్ళీ మాకు టైం అంటూ లేదు. పొద్దున్న 7 గంటలకు పోతే సాయంత్రం 8, 9 అయినా కూడా సర్వేలు చేసి తిరిగి వస్తాను. మాకు కూడా టైం టు టైం ఉండాలి. ఆ టైము ప్రకటించమని మేము కోరుకుంటాను. మాకు నమస్తే. నమస్తే అండి. 7 నెలల నుంచి జీతం రావట్లేదని చెప్పేసి ధర్నా చేస్తున్నారా? అవునండి, మీకు 7 నెలల నుంచి జీతం రావట్లేదు కదా, అడిగారా ఎవరైనా వెళ్ళి? అడిగినాము. అధికారులకు కూడా లెటర్స్ ఇచ్చినామండి. మేము అంటే మాకు వేతనము 7 నెలల నుండి పెండింగ్ ఉంది, అవి మాకు అకౌంట్లలో వేయాలని చెప్పేసి మా ఆర్పీల యూనియన్ తరఫున కానివ్వండి మేమందరం కలిసి వెళ్ళి కలెక్టర్ గారికి, పీడీ గారికి, మా దగ్గర ఉన్న కమిషనర్ గారికి ఇవ్వడం జరిగిందండి. ఏమన్నారు? వేస్తాము అన్నారు. ఇప్పటి వరకు మాత్రం వేయలేదండి. ఓన్లీ మాటల వరకే తప్ప చేతలు అయితే లేవండి. మాతో పని చేయించుకుంటారు కానీ వేతనం అయితే ఇవ్వట్లేరు. అంతే అండి. ఇప్పుడు మా వేతనం వేయాలి, 7 నెలల వేతనం వేయాలి. మాకు ప్రత్యేక బడ్జెట్ను కల్పించాలన్న ఒక ఉద్దేశంతో 26,000 రూపాయల వేతనం కల్పించాలన్న ఒక ఉద్దేశంతో పెండింగ్ జీతాలు ప్లస్ మా ఆర్పీ మొత్తం మా ఆర్పీలకు ఒక డ్రెస్ కోడ్ అనేది, మాకు ఆరోగ్య బీమా అనేది కల్పించాలి 10 లక్షలు అనేది ఒక ఉద్దేశంతో మేము ఇక్కడ ఇందిరా పార్కు దగ్గర ధర్నా చేయడానికి వచ్చినామండి. అంటే ఇప్పుడు మీకు వచ్చేది 6,000 రూపాయల జీతము. ఇప్పుడు 6,000 రూపాయల జీతం 7 నెలల నుంచి మీకు రావట్లేదని అంటే ఇప్పుడు మీకైనా కష్టంగా ఉంటుంది. చాలా కష్టంగా అండి. ఇప్పుడు ఉన్న బంగారం కూడా బ్యాంకులలో పెట్టుకొని నెల నెల తినే పరిస్థితికి వచ్చిందండి. మేము పేరుకే ఆర్పీలము, కాకపోతే ఎట్టి చాకరీ రోజుకు కూలికి పోతున్న 500 రూపాయలు వస్తానే కానీ ఆర్పీగా వెట్టి చాకరీ చేయించుకుంటారు కానీ 6,000 రూపాయలు కూడా జీతం వేస్తలేరండి. అంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాం మేము ఆఫ్టర్ ఆల్ ఆర్పీలమే అధికారుల దృష్టిలో. ఎందుకంటే మీరు కేవలం మీకు గౌరవవేతనం కల్పించే ఆర్పీలే, ఫిష్ మార్కెట్ లేడీస్ మీరు అనే ఒక చులకన భావన కల్పించే విధంగా మాట్లాడుతున్నారు అధికారులు. కానీ మాకు చాలా ఫేస్ చేస్తున్నాం మేము అధికారుల దగ్గర నుండి. ఎన్ని సమస్యలు చెప్పబోతే మీకా అంటున్నారు. ఎవరు చూసినా మీకు ఆర్పీలకు ఏమైంది, ఆర్పీలకు ఏం తక్కువైంది అంటున్నారు. కానీ మా బాధలు చెప్తే వినే పరిస్థితుల్లో అధికారులు లేరండి. మేము చెప్పే పరిస్థితులు ఉన్న వినే పరిస్థితుల్లో అధికారులు లేరు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు చూడండి, ఎవ్వరము ఎక్కడో అక్కడ అప్పు తెచ్చుకొని రూపాయి వడ్డీకి ఇప్పించే మేము, లోన్లు ఇప్పించే బ్యాంకులలో ఇప్పించే మేము 5 రూపాయల వడ్డీకి బయట తీసుకొచ్చుకొని ఆ నెలలు గడపాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకండి ఇలాంటి పరిస్థితి? మాకు అది మళ్ళీ వర్క్ పొద్దున 7 గంటలకు వెళ్తే ఇప్పుడు సర్వేలను పెట్టిల్లు కదా, ప్రజాపాలన సర్వేలో ఇప్పుడు ఏ అధికారంలో ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళకే మేము పని చేస్తున్నాము. మేము వాళ్ళకే తప్ప మేము వేరే అధికారులకు పోయి అయితే పని చేస్తలేము కదా. ప్రతి ప్రభుత్వంలో ఉండే వాళ్ళు చెప్పే ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేది మేమే, అధికారులు చెప్పిన పనులు చేసేది మేమే. ఏదైనా ప్రజాపాలన కానివ్వండి, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో ఉన్న ఇప్పటి నుండి వచ్చిన అన్ని పనులు చేసినామండి. ఇప్పటి వరకు కనీస వేతనం కూడా కల్పించలేని పరిస్థితి వచ్చిందండి మాకు. ఎందుకు టైమింగ్స్ లేదు. 7 గంటలకు పోతే సాయంత్రం 7 గంటలు అవుతుంది. రాత్రి వచ్చేసరికి ఇంట్లో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు స్కూలు పోయి వచ్చి. మాకు ఆరోగ్య పరిస్థితి మంచిగా ఉండలేదు. జ్వరం వచ్చిందని ఒకరోజు ఇంటి దగ్గర ఉంటే కూడా డిమాండ్ చేస్తాను, ఎందుకు చేయరు మీరు చేయాలి, మీరు పని చేయాలి, లేకపోతే మెమోలు ఇస్తాం అని చెప్పి మొన్న 13వ తారీఖు వచ్చినందుకు కూడా మాకు మెమోలు ఇవ్వడం జరిగిందండి. మమ్మల్ని అంతా చులకనగా చూస్తున్నారు. అవసరమైతే మిమ్మల్ని తీసేస్తామమ్మా, మీరు పక్కకు తప్పుకోండి అంటున్నారు. అంటే 20 ఏళ్ళ నుండి కష్టపడి మేము సంఘాలు తయారు చేసుకొని, ఎస్ఎల్ఎఫ్లు తయారు చేసుకొని, మేము ప్రజల్లో ఇంతమందికి సంక్షేమ పథకాలు అందించి ప్రతి ఒక్క సర్వేను మేము చేసి అందరినీ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అనేది లేకుండా, పేదవాళ్ళు లేకుండా వాళ్ళని ఒక లక్షాధికారులను చేయాలన్న ఒక ఉద్దేశంతో అందరికీ వాళ్ళకు మోటివేషన్ చేసి ప్రజలలో వాళ్ళు డబ్బు ఎలా
పొదుపు చేసుకోవాలనేది చెప్పి ఇవన్నీ చేసినప్పుడు మేము పనికి వస్తాము, కానీ మాకు వేతనం కల్పించడానికి మేము పనికిరామండి. అంటే మా డిమాండ్స్ చెప్తే వాళ్ళకి చులకన అవుతుంది. అందుకనే ఇప్పటికీ కూడా మాకు ఇప్పుడున్న ప్రభుత్వంలో రేవంత్ అన్న గారు మాకు సహాయం చేస్తారు, మాకు 26,000 వేతనం కల్పిస్తారన్న ఒక ఉద్దేశంతో ఇక్కడ ఇందిరాగాంధీ పార్క్ దగ్గర ధర్నా చేయడానికి వచ్చినామండి. అయితే ఇప్పుడు మీరు చెప్పండి ఏమంటారు? ఇప్పుడు లత చెప్పిన అన్ని వాస్తవాలే. ఇప్పుడు వరంగల్ నుంచి మేము ఇంతమంది అంటే 168 మంది వచ్చినాం. అంటే వరంగల్ జిల్లాలోనే మేము మొత్తం 542 మంది ఉంటాం. 24 జిల్లాల నుంచి అందరి బాధ ఒకటే, కొంతమంది బయటపడతారు, కొంతమంది బయటపడము. కాకపోతే మాకు ఈ రేవంత్ అన్న వచ్చినాకన్నా మార్పు. ఇప్పుడు మహిళలను కోటీశ్వర్లను చేస్తామని అన్నాడు. మేమే లేము, మా కోటీశ్వర్లు మాకు ఎందుకు? తినడానికే తిండి లేదు, కోటీశ్వర్లు ఎందుకు? మాకేం లేదు. మాకు నెలకు జీతం వచ్చేటట్టు, ఆ జీతం మా అకౌంట్లో పడేటట్టు చేయమని రేవంత్ అన్న డిమాండ్ చేస్తానమే తప్ప మేము ఆయనని కించపరచడానికి రాలేదు. మేము ఉన్నామన్నా అని చెప్పుకోనికే ఇక్కడికి వచ్చినాం మేము. కాబట్టి మా ఆర్పీలను మీరు గుర్తించాలని రేవంత్ అన్నకు కోరుతాను అంతే. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని కోటీశ్వరులు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది కదా, మరి అదే అంటున్నాము. ఇప్పుడు అందరినీ కోటీశ్వరులు చేసిన అవసరం లేదు. తిండి లేనోనికి తిండి పెట్టమంటాను, ఇల్లు లేనోనికి ఇల్లు ఇవ్వమంటాను. అది అందరి మహిళలను గుర్తించి ఒక మహిళలతోనే నేను గెలిచిన అని ఇప్పుడు ఫ్రీ బస్సులు అవన్నీ పెట్టిన అవన్నీ ఓకే. కానీ ఇప్పుడు మా పరిస్థితి చూస్తే సరే ఇంకా ఏ ప్రభుత్వం వచ్చినా మాకు చెయ్యరా, ఈ ప్రభుత్వం వస్తే చేస్తారా, ఆ ప్రభుత్వం వస్తే చేస్తారా అంటే ఏ ప్రభుత్వం వచ్చినా మేము ఇక్కడనే ఉంటాను. మాకు గుర్తింపు అనేది లేదు, మాకు పని వేళలు కూడా లేవు. 1,00,000 రూపాయల నౌకరు తీసుకున్నాడు కూడా 10 గంటలకు వచ్చి 5 గంటలకు పోతాడు. మాకు 7 గంటలకు ఆర్డర్లు ఎత్తారు, పోకపోతే మెమోలు ఇస్తామంటారు, బెదిరిస్తూ అంటారు. మాకు జ్వరం రాని ఏది రాని మేము అక్కడ అటెండ్ కావాలి. మేము చేయబట్టి 18 సంవత్సరాలు అవుతుంది. ఫ్రీ సర్వీస్ కూడా చేసినాం. ఇప్పుడు పేదరికము అంటే పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అంటే పేదలు ఉండద్దు అనేది కార్యక్రమం స్టార్ట్ చేసినప్పటి నుంచి మేము ఇప్పుడు ఒక మనిషి ఒక తెలివికి పెంచినామంటే దానికి మేమే కారణం. ఆర్పీ లేని వ్యవస్థ లేదు. ఒక ఇంటి సర్వే ఒక ఇంటికి పోయినప్పుడు ఆ ఇంటి వ్యవస్థలో వాళ్ళు ఏం చేస్తాను ఏంటిది అనేది మాకు తప్ప కనీసం సీఎం కూడా తెలియదు. ఒక ఏరియాలో మేము ఉంటామంటే రాత్రి కళ్ళు మూసుకొని పలాని ఏరియాలో పలాని హౌస్ నెంబర్ చెప్పమన్నా మేము చెప్తాం. ఏ మంత్రి చెప్పడు, ఏ కేసీఆర్ ఎవరున్నా ఏ ప్రభుత్వం ఉన్నా చెప్పదు. అది ఒక్కటే మా బలం. కాకపోతే మా పని గుర్తిస్తలేరు, మమ్మల్ని కనీసం ఆర్పీగానన్నా గుర్తించము. మేము ఉన్నాము. ఇప్పుడు ఆశా వర్కర్లు ఉన్నారు, అంగన్వాడీలు ఉన్నారు. ప్రతి ఒక్క వర్కర్ కంటే 99 కంటే 100కు పనులు చెప్తే 200 పనులు చెప్తాం, మేము చేస్తాం. కానీ ఎవరు డ్యూటీ ఆశా వర్కర్ ఏం చేస్తుంది? ఆమె పని ఆమె చేసుకుంటుంది. అంగన్వాడీ ఏం చేస్తుంది? ఆమె పని ఆమె చేసుకుంటుంది. నమస్తే. నమస్తే. ఇప్పుడు ఏంటి మీరు 6 నెలల నుంచి మీ జీతాలు రావట్లేదని చెప్పేసి ధర్నా చేస్తున్నారా? 7 నెలల నుండి రావట్లేదు. 7 నెలలు. ఓకే. అంటే అడిగారు ఇప్పుడు 7 నెలల నుంచి జీతం రావట్లేదు? అడుగుతున్నాం, చాలాసార్లు అడిగినాము. కలెక్టరేట్ దగ్గర కూడా వెళ్ళినాము. ఆయన ఏం రెస్పాన్సిబిలిటీ లేదు. మాకు తెల్లారితేనే అనేకమైన సర్వేలు చేపిస్తారు మాతోని. 7 గంటలకే వెళ్ళాలి, ఫీల్డ్లో ఫోటోలు పెట్టాలి, సబ్ కలెక్టర్ వస్తాడు, కలెక్టర్ వస్తాడు, వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అనేసి భయపెట్టిస్తూ పనులు వెట్టి చాకిరీ చేయించుకుంటారు. మాకు ఇచ్చే జీతం మట్టికి 6,000 రూపాయలు మాత్రమే. 30 రోజులకు 30 రోజులు కూడా పని చేయాల్సే ఉంటుంది. పండగ ఆదివారం అనేది కూడా లేదు, సెలవు అనేది లేదు. అన్ని రకాల గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన పనులన్నీ చేయించుకుంటారు. మా గ్రూపుల పని చేసుకోవాలి. గ్రూపులకు సంబంధించిన అన్ని పనులు చేసుకుంటూ గవర్నమెంట్కు సంబంధించిన అన్ని పనులు చేపిస్తున్నారు. కానీ చాలని వేతనాలతో అనేకమైన ఇబ్బందులు పడుతున్నాం. ఆ వేతనాలు కూడా నెలకు రావు. ముఖ్యంగా ఇంకా మాకు ఎంప్లాయీస్ భార్యలు అనేసి మమ్మల్ని విధుల్లోంచి కూడా తీసేసిండ్రు మన రాష్ట్ర వ్యాప్తంగా. హైకోర్టుకి వెళ్ళేసి స్టే ఆర్డర్ తెచ్చుకున్నాము, మళ్ళీ మమ్మల్ని తీసుకున్నారు విధుల్లోకి. మాకు ఆగిన జీతాలు కూడా దాదాపు 4-5 సంవత్సరాల జీతాలు రావాలి, అవి కూడా ఇంతవరకు అడ్రస్ లేదు. మా తోటి ఆర్పీలకు మాకు అందరికి కలిసి కూడా రెగ్యులర్గా వేతనాలు వేయరు. ఏదైనా ప్రచారము చేయాల్సి వస్తే ఆశా వర్కర్లు అంగన్వాడీలు అని చెప్తారు. మా పనులు తీసుకొనేసి మహిళా సంఘాలు అని చెప్తారు. కనీసం గౌరవప్రదంగా ఆర్పీలు పని చేశారని కూడా చెప్పారు. మాకు అసలు ఎలాంటి గుర్తింపు లేదు. మాకు కనీసం వేతనం 26,000 రూపాయలు ఇచ్చి పిఆర్సీ వసూలు చేసి ఇన్సూరెన్స్ వర్తింపు చేసి మమ్మల్ని కూడా ఒక ఉద్యోగులుగా ఈ గవర్నమెంట్ గుర్తించుతుందేమన్న ఆశతో ఇక్కడికి వచ్చినాము. ఒకవేళ దిగొస్తుందా రాదా అనేసి చూస్తాము. ఒకవేళ దిగి రానట్లయితే మేము ఇక్కడ నుండి స్ట్రైక్ కూడా చేయబోతున్నాం. అంటే ఇప్పుడు మీ ధర్నా ఎన్ని రోజులు కొనసాగుతుంది?
చూద్దాం ఇవాళ ఏమైనా రెస్పాన్స్ ఉంటుందా ఉండదా చూద్దాము. ఒకవేళ ఏం రెస్పాన్స్ లేనట్లయితే స్ట్రైక్ అనేది స్టార్ట్ చేస్తాం. ప్రస్తుతానికైతే ఆర్పీల అధ్యక్షురాలు సునీత గారు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే అండి. మరి ఈ రోజున తెలంగాణలో ఉన్న పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేసే రిసోర్స్ పర్సన్లమండి. మరియు ఈ రోజున 7 నెలల జీతాలు రాక మేము రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. మరి 7 నెలల బట్టి మాకు జీతం ఇవ్వకుండా మాకు వచ్చేదే గౌరవ వేతనం 6,000 నెలకు. మరి 7 నెలల బట్టి రాకపోతే మేము ఎట్లా బతకాలనే ఆవేదనతో ఇలా హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక దగ్గర ఈ రోజున మహాధర్నా నిర్వహించడం జరుగుతుందండి. ఇప్పుడు మీరు 7 నెలల నుంచి జీతం రావట్లేదని చెప్పేసి అన్నారు. గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ అధికారంలోకి వచ్చే ముందు మీకు కనీస వేతనం చెల్లిస్తామని చెప్పేసి కూడా చెప్పారు. అవునండి, మాకు కనీస వేతనం ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు మాకు వచ్చే వేతనము కూడా ఇవ్వట్లేదు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ప్రజా దర్బారుకు వచ్చి మొరబెట్టుకుంటే తప్ప మాకు మార్చి వరకు జీతం రిలీజ్ చేయలేదు. మళ్ళీ అప్పటి నుండి ఇప్పటి వరకు ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు మాకు జీతాలు అంటే చాలా ఇబ్బందులు పడి చాలా బాధపడుతున్నారు. ఒక్కొక్క ఆర్పీ అక్క చెల్లెలు తినడానికి తిండి లేక చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే నిత్యం మేము ప్రతి ఒక్క మహిళను బలోపేతం చేయడానికి వాళ్ళకు సంఘాలు ఏర్పాటు చేసి వాళ్ళకు బ్యాంకు లింకేజ్లు ఇప్పించి రికవర్ చేయిస్తూ వాళ్ళు ఎదగడానికి వాళ్ళకు ఒక యూనిట్లు పెట్టిస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. మరి ఈ రోజు వచ్చిన ప్రభుత్వం ప్రజాపాలనలో ఒక భాగంగా మహిళా శక్తి అని చెప్పేసి ఇందిరా మహిళా శక్తి అని చెప్పేసి పెట్టించిన తర్వాత ప్రతి ఒక్క అక్కను చెల్లెను ఇందిరా మహిళా శక్తి కింద వాళ్ళకి యూనిట్లు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు వాళ్ళు రోడ్ల మీద ఒక మహిళా శక్తిగా ఒక్కొక్కరికి 2 లక్షలు 3 లక్షలు బ్యాంకు లింకేజ్ ఇప్పించుకుంటూ యూనిట్లు పెట్టించుకుంటూ వాళ్ళని డెవలప్ చేస్తున్నాం. కానీ మేము మాత్రము అన్యాయం అయిపోతున్నాం. మాకు ఎలాంటి గౌరవవేతనం లేకుండా బాధ తిండికి అగోలించుకుంటా ఈ రోజున ఇందిరా పార్కు దగ్గర మొరబెట్టుకునే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వానికి వేడుకుంటున్నాము 7 నెలల జీతాలు ఇవ్వాలని చెప్పేసి బాధపడతా ఉన్నాము. ఈరోజు ఆర్పీలందరం కలిసి 7 నెలల జీతాలు రావట్లేదని చెప్పేసి చెప్పారు. కలెక్టర్లను కానీ జిల్లా అధికారులను కానీ ఎవరైనా కలిసారా? మేము మొదటి నుండి జిల్లా అధికారులకు అందరికి ఇచ్చినాము. అలాగే తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు తెలంగాణలో ఉన్న మంత్రులందరినీ కూడా ప్రతి ఒక్క మంత్రి కూడా ఒక్కొక్కరికి 4 సార్లు కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయినా సరే మీ శాఖ మంత్రి మేము కాదు, మీ శాఖకు మంత్రి లేరు, సీఎం రేవంత్ రెడ్డి గారే ఉన్నారు కాబట్టి ఈ సమస్య తనే పరిష్కరించాలి కాబట్టి మేమేం చేయలేమమ్మా అంటున్నారు వాళ్ళు. 7 నెలల నుంచి జీతాలు రాకపోతే ఇల్లు ఎలా గడుస్తుందంటారు? ఇల్లు ఎలా గడుస్తుందంటే అప్పులు చేసుకొని తినడం తప్ప మా పరిస్థితి ఘోరం. ఇందులో చాలా మంది ఒంటరి మహిళలే ఉంటారండి. ఎందుకంటే పేదరిక నిర్మూలన అంటే చాలా మంది పేదవాళ్ళే ఉన్నారు. ఈ పేదవాళ్ళకి సంఘంలో అప్పు తెచ్చుకొని తినడం సరిపోతుంది. ఎందుకని కట్టలేక చాలా ఇబ్బంది పడే భరించలేకనే రోడ్డు మీదకి వచ్చినాం, అంతే తప్ప ఎవరి ప్రోత్సాహంతో ఇక్కడికి రాలే. మాకై ఆకలేసే. చూసారు కదా ఇప్పటివరకు మాట్లాడిన మాటలు బట్టి చూస్తే మేము మా డిమాండ్లను మాత్రమే మేము అడుగుతున్నాము, మాకు ఇవ్వాల్సిన వేతనం ఏదైతే ఉందో అది 7 నెలల నుంచి కూడా ఆ వేతనం ఇవ్వట్లేదు. ఆ వేతనం ఇచ్చి అలాగే మాకు కనీస వేతనం పెంచాలని చెప్పేసి కూడా ఆర్పీలు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న ప్రస్తుత పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో శైలజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.